పద్మాచారి గారు, నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? పద్మాచారి గారు, మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయాలి. లేదండి, ఇప్పుడు క్లియర్గా ఉంది. పద్మాచారి గారు, ఏంటి ఈ జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి రాజకీయ పార్టీలు అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటి? తెలంగాణ ఉద్యోగ సంఘం గౌరవ అధ్యక్షులుగా మీరు ఏం చెప్తారు ఈ దాడికి సంబంధించి? మీది కనిపించడం లేదు. నా వాయిస్ ఇప్పుడు క్లియర్గా ఉందా, మీకు వినిపిస్తుందా? వాయిస్ ఉంది, యా. వీడియో కనిపించడం లేదు. ఓకే ఓకే, ఆడియోతో కంటిన్యూ అవుదాం ప్లీజ్. మీరు చెప్పాలి. జనరల్ గా ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులని ప్రజల సంక్షేమం కోసం ప్రజల సేవ చేయడానికి వస్తారు. అంతేగాని ఈ రాజకీయ కుట్ర లోపట, రాజకీయ వైషమ్యాల లోపట అధికారులను లాగడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. ఇది ఎందుకంటే ఎందుకంటే ఒక అధికారి, ఐఏఎస్ ఆఫీసర్సే కానీ ఎనీ ఎంప్లాయీసే కానీ ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం యొక్క ఆదేశాలను, ఏ ప్రభుత్వం రాని ఆదేశాలను పాటించే వాళ్ళు అధికారులు. ఒకవేళ అధికారులకు నిరసన తెలపాలంటే ప్రజలుగా వాళ్ళ యొక్క శాంతిపూర్వకంగా అధికారులకు వాళ్ళ నిరసన తెలియజేయచ్చు. కానీ అరాచకంగా అధికారుల మీద దౌర్జన్యం చేస్తే ప్రతి అధికారి కూడా ఇన్సెక్యూర్ గా ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది. నీ ఒకటే ఊరే కాదు, మొత్తం స్టేట్ లోపల కానీ దేశం లోపల కానీ అధికారులు ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయాలని పోవాలంటే వాళ్ళు భయభ్రాంతులకు గురి కావడానికి అవకాశం ఉంటుంది. సుదీర్ఘంగా 24 hours కానీ ఎనీ టైం కూడా మేము ప్రజల సంక్షేమం కోసం పనిచేసే అధికారులుగా మేము ఈ విధంగా పనిచేయడానికి పోతే ప్రజలు ఈ విధంగా దౌర్జన్యం చేస్తే సమంజసం కాదు. ఇది చేస్తే మాకు భయభ్రాంతులకు గురి మేము సర్వీస్ చేయలేమనే ఉద్దేశంతో కలవడానికి అవకాశం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులు వాళ్ళ మధ్యన ఏం అభిప్రాయ భేదాలు ఉండని, రాజకీయ పార్టీల యొక్క వైషమ్యాలు ఉండని వాళ్ళు చూసుకోవాలి. కానీ అధికారుల మధ్యన ఇటువంటి యొక్క అధికారుల మధ్యన పెట్టుకొని దీన్ని రాజకీయం చేయడం అనేది సమంజసం కాదు. వాళ్ళు ప్రజలుగా అధికారులకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఊర్లో డెవలప్మెంట్ చేసేసి ప్రతి ఇష్యూస్. మీరు ఏమనుకుంటున్నారు పద్మాచారి గారు, ఇది రాజకీయ ప్రేరేపిత దాడా లేదంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ కి వ్యతిరేకంగా ప్రజల ఆగ్రహమా? ఏమనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రజల ఆగ్రహం ఉంటే నిరసన తెలియజేస్తారు. కానీ ఈ విధంగా దౌర్జన్యం చేయడం అనేది ఆ ప్రజలకు కూడా సంబంధించిన కాదు. వాళ్ళకి ఏం కావాలో ప్రభుత్వ పరంగా అడగొచ్చు. ప్రభుత్వం కూడా ఒక కెమికల్ ఫ్యాక్టరీస్ పెట్టాలనుకున్నప్పుడు, ఫార్మాసిటీ పెట్టాలన్నప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రజలను కన్విన్స్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏ ప్రభుత్వమే కానీ అక్కడ వాళ్ళని కన్విన్స్ చేసేసి అధికారులు పోయినాక అప్పుడు వాళ్ళకి అక్కడ రిప్రజెంటేషన్ చేసి వాళ్లకు మంచి చెడు చెప్పవలసిన బాధ్యత అక్కడ పార్టీ వాళ్ళ మీద ఉన్నది. కానీ అట్లా కాకుండా పార్టీ మీద ఉందా లేకపోతే వాళ్ళు ఏ విధంగా చేసినారో కానీ అది 100% తప్పు. ఇటువంటి సిస్టాన్ని ఎంకరేజ్ చేస్తే అరాచకం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎవరే కానీ ఉద్యోగులు పోరు డెవలప్మెంట్ లోపల పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అధికారులుగా, రాజకీయ నాయకులుగా, మంత్రులే కానీ ఎవరే కానీ ప్రజల మధ్య సామరస్యం చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇదే విధంగా రెచ్చగొట్టేసి ఆ విధంగా ప్రజల మధ్యన మళ్ళీ అధికారుల